అందరి హృదయాలను గెలిచింది మాత్రం సంజు శాంసన్ చెప్పిన మాటలు. అతను 89 చేసి కూడా ఈ అవార్డు బుమ్రాకి ఇవ్వాలన్నాడు. మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సంజు శాంసన్కి వచ్చింది. కానీ సంజు శాంసన్ చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. చాలా గొప్పగా అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే గత మ్యాచ్ నుంచే నాకు మంచి ఫామ్ వస్తుందని అనిపిస్తుంది. అందుకే అదే ఫామ్ను కొనసాగించాలని అనుకుంటున్నాను. దేశం కోసం కీలకమైన మ్యాచ్లో ఫామ్లో ఉండడం అంత ఈజీ కాదు. అందుకే ఇది పెద్ద మ్యాచ్ అని భావించి నేను ఎలా బ్యాటింగ్ చేస్తున్నానో దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకున్నాను. అందుకే నాకు కొంచెం ఎక్కువ సమయం ఇచ్చుకున్నాను. నా ఇన్నింగ్స్ను కొంచెం లెక్క కట్టి ఆడాను. బాగా ప్రిపేర్ అయ్యాను. దానికోసం ఫలితం కూడా వచ్చింది. మొదట్లో కొంచెం అదృష్టం కలిసొచ్చింది. తర్వాత మాత్రం ఇన్నింగ్స్ను కొనసాగించాలని మాత్రమే అనుకున్నాను. వాంఖడే స్టేడియంలో ఆడుతున్నప్పుడు ఏ స్కోర్ అయినా ఇక్కడ చేసి చేయగలమని మాకు తెలుసు. అందుకే ఎక్కువ పరుగులు సాధ్యమైతే అంత ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. ఇక్కడ 250 పరుగులు కూడా చేసి చేయగలిగే స్కోర్లా అనిపిస్తుంది. ఇంగ్లాండ్ కూడా చాలా బాగా ఆడింది. వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేశారో దానికి క్రెడిట్ ఇవ్వాలి. ఇది నిజంగా గొప్ప సెమీఫైనల్ మ్యాచ్. మొదటి బ్యాటింగ్ చేసేలా లేక తర్వాత బ్యాటింగ్ చేయాలా అన్న పరిస్థితుల బట్టి నిర్ణయించాలి. మేము వాంఖడేలో చాలా క్రికెట్ ఆడాం. ఇక్కడ చేజ్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. వాళ్ళు టాస్ గెలిచి మమ్మల్ని ముందుగా బ్యాటింగ్కు పంపించారు. కానీ మేము ఎలా బ్యాటింగ్ చేశామో, నేను మరియు ఇషాన్ కిషాన్ కలిసి చేసిన భాగస్వామ్యం తర్వాత 250 స్కోర్ ఇక్కడ సాధ్యమని అనిపించింది. డ్రెస్సింగ్ రూమ్లో కూడా అదే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు టీం ఎలా ఆడిందో చూసి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అన్ని క్రెడిట్స్ కూడా బుమ్రాకే చెందాలి. అతను ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఒక తరంలో ఒకరే వచ్చే బౌలర్. ఈరోజు అతను అదే నిరూపించాడు. నిజానికి ఈ అవార్డు కూడా అతనికే చెందాలి. డెత్ ఓవర్లో మేము అలా బౌలింగ్ చేయకపోయి ఉంటే నేను ఇక్కడ నిలబడే ఉండేవాడినే కాదు. బౌలర్లందరికీ క్రెడిట్ ఇవ్వాలి. ముఖ్యంగా అక్షర్ పటేల్కి ఇవ్వాలి. వాంఖడే ప్రేక్షకుల గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడాలని కల. ఇక్కడ ఆడడం ఒక అద్భుతమైన అనుభూతి. ప్రేక్షకులు భారత జట్టుకే కాదు ఇంగ్లాండ్కు కూడా సపోర్ట్ చేశారు. వారు నిజమైన క్రికెట్ అభిమానులు. అందుకే ఇక్కడ ఆడడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మంచి ఫలితం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ విజయం వాళ్ళను సంతోషపెట్టింది. సెంచరీ గురించి మాట్లాడితే నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను. టీ20లో సెంచరీ అనేది ప్రాసెస్లో వస్తుంది. ఇది టెస్ట్ మ్యాచ్ లేదా ఓడిఐ కాదు. ఒకసారి స్టార్ట్ దొరికితే గట్టిగా ఆడుతూనే ఉండాలి. చివరికి ఎంత స్కోర్ వస్తుందో ఎవరికీ తెలియదు. నేను ఎన్ని పరుగులు చేసినా సరే నా దేశం గెలిచేలా సహాయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.